బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు బ్రిస్బేన్, దావోస్ పర్యటనకు వెళ్లేందుకు ఏసీబీ పాస్పోర్ట్ అందజేసింది. జూలై 6వ తేదీలోపు తిరిగి పాస్పోర్ట్ను అప్పగించాలని సీఎంను ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో బెయిల్ కోసం రేవంత్ రెడ్డి తన పాస్పోర్ట్ను కోర్టుకు అప్పగించారు. విదేశాలకు వెళ్లిన ప్రతిసారి కోర్టు నుంచి తన పాస్పోర్ట్ను తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల నేపథ్యంలో పాస్పోర్ట్ కోసం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, 6 నెలల పాటు పాస్పోర్ట్ ఇవ్వాలని సీఎం అభ్యర్థించారు. ముఖ్యమంత్రి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు పాస్పోర్ట్ ఇచ్చేందుకు అంగీకరించింది. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ఊరటను కలిగించే తీర్పు ఇచ్చిందని మనం భావించాల్సి ఉంటుంది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ఏదైతే పాస్పోర్ట్ కావాల్సిన అవసరం ఉంది, ఆ పాస్పోర్ట్ తిరిగి ఇవ్వాల్సిన అంటూ ఒక ఆదేశాలు జారీ చేయడం. నిజానికి ఆయన ఓటుకు నోటు కేసులో ఆయన పాస్పోర్ట్ ని సీజ్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో అది కరెక్ట్ కాదు, తనకి ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను ముఖ్యమంత్రి పరిపాలనలో భాగంగా తాను విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జనవరి 13 నుంచి 23 వరకు విదేశీ పర్యటన అంటే బ్రిస్బెయిన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాలు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తనకి పాస్పోర్ట్ ని రిటర్న్ చేయాల్సిన అవసరం ఉంది. అది పరిపాలనతో ముడిపడి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి నేను తాను ముఖ్యమంత్రి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా తన అభ్యర్థిని పరిగణించి పాస్పోర్ట్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ ఆయన పిటిషన్ లో కోవడం జరిగింది. ఇరుపక్షాల వాదనలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టు పాస్పోర్ట్ ఇచ్చేందుకు అంటే పాస్పోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఏసీబీ అధికారులని ఆదేశించింది. సో జూలై 6లోగా అంటే ఆయన 6 నెలలు పాటు కోరాడు కాబట్టి 6 నెలల పాటు తనకి అంటే పరిపాలనలో భాగంగా తనకి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కొంత పెట్టుబడుల విషయంలో కానీ, లేదంటే వేరే ప్రతినిధులు కలవడంతో కానీ, లేదంటే ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో సంబంధంలో వెళ్ళాలి కానీ, ఈ అంశాల మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తనకి 6 నెలల పాటు ఖచ్చితంగా పాస్పోర్ట్ తనకు ఇవ్వాలి, తన వద్ద ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ఒక బలమైనటువంటి తన వాదన వినిపించడం జరిగింది. సో దీన్ని పరిగణించినటువంటి ఏసీబీ కోర్టు జూలై 6లోగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యొక్క పాస్పోర్ట్ ని వెంటనే జూలై 6వ తారీఖులోగా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది కొంత రేవంత్ రెడ్డికి ఊరట కలిగించే పరిణామంగా భావించాల్సి ఉంటుంది. రామారావు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.